सर्वत्र सदा प्रदीप्तम् सकल प्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈ రోజు వారు పాటిస్తే చేయబోయే కార్యక్రమంలో విజయాలు వారిని అధికంగా వరిస్తాయి అన్న అంశాలు తెలుసుకుంటూ, దాంతోపాటుగా ఈ సోమవారం జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం. అదేవిధంగా గత కొద్దులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నవారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారు, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి ఈ రోజు కూడా మరికొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కొన్ని సమస్యల గురించి ప్రస్తావన చేస్తూ అవి ఏ గ్రహ దోషాల వల్ల కలుగుతాయి అన్న అంశాన్ని, మరి ఎటువంటి పరిహారాలు వారు పాటిస్తే వారికి అనారోగ్య సమస్య దూరం అవుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. సోమవారం 8వ తారీఖు మే నెల 2017 సంవత్సరం శ్రీ హేవళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. తిథి శుద్ధ త్రయోదశి రాత్రి 11:03 వరకు, నక్షత్రం హస్త ఉదయం 10:04 వరకు, తదుపరి చిత్త. మద్యం సాయంకాలం 6:36 నుంచి 8:20 వరకు, దుర్ముహూర్తం పగలు 12:20 నుంచి 1:12 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 2:54 నుంచి 3:43 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుంచి 12 వరకు. శుభ సమయాల విషయానికి వస్తే ఉదయం 10:43 కర్కాటక లగ్నంలో అన్నప్రాసన, ఉపనయనం, శంకుస్థాపన, గృహప్రవేశాలు ఇటువంటి వాటికి అనుకూలంగా ఉంది. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. శుభకార్యాల్లో కూడా ఈరోజు వీరు చురుగ్గా పాల్గొంటారు. మొండి బాకీలు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవి కొంతవరకు వసూలవుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు చేతికంతాయి. వస్త్ర లాభాలు కూడా ఈరోజు మేషరాశి వారికి ఉండవచ్చు. స్నేహితుల నుంచి అనుకోకుండా సహాయం కూడా ఈ రాశి వారికి అందుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో మంచి అభివృద్ధిని ఈరోజు సాధిస్తారు. పారిశ్రామిక వర్గాల వరకు విదేశీ పర్యటనలు, ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వారు వాటిని అధిగమిస్తారు. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఈరోజు ముందుకు దూసుకువెళ్తారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మేషరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని యథాశక్తిగా పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు పనులేవి కూడా ముందుకు సాగవు. ఆలోచనలు కూడా స్థిరంగా ఉండవు. ఆర్థిక వ్యవహారాలు కూడా నిరాశజనకంగా గడుస్తాయి. దూరపు బంధువుల నుంచి ఒత్తిడిలు కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతాయి. ఆప్తులతోటి, స్నేహితులతోటి, సన్నిహితులతోటి కూడా తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వృషభ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయానికి వస్తే ముక్కు, గొంతు సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు తప్పవు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో చికాకులు అధికమవుతాయి. పారిశ్రామికవేత్తలు ఆచితూచి ముందుకు సాగడం చాలా మంచిది. సినీ టీవీ కళాకారులు కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందిని ఈరోజు ఎదుర్కొంటారు. విద్యార్థుల అంచనాల్లో కూడా పొరపాట్లు దొరలవచ్చు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృషభ రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు బంగారు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే వాయిదా వేస్తారు. అంచనాలు తప్పడం వల్ల కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తారు. నరాల సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. రాబడి ఆశించిన స్థాయిలో లేకపోవడం చేత రుణాలు చేస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు, పారిశ్రామిక వైద్య రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. సినీ కళాకారులకు కూడా అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. విద్యార్థులు మరింత కృషి చేస్తే కానీ ఆశించిన ఫలితాలు సాధించలేరు. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక మిథున రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే గణపతిని యథాశక్తిగా ఈరోజు ఆరాధించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. అందరిలో కూడా ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో కూడా ఈరోజు వీరు చురుగ్గా పాల్గొంటారు. జీవిత భాగస్వామితోటి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది చేతికి అందే అవకాశం ఉంది కాబట్టి అటువైపు ప్రయత్నించడం కూడా మంచిది.
వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లు ఊరిస్తాయి తప్ప ఎటూ తెలియదు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులు కూడా నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులకు సంతోషాన్ని కలిగించే కొన్ని విషయాలు తెలుస్తాయి. మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం దక్కుతుంది. ఇంటా బయట కూడా కర్కాటక రాశి మహిళది పైచేయిగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కర్కాటక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరూ కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం, అమ్మవారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారిని కుటుంబ సమస్యలు బాగా వేధిస్తాయి. కుటుంబ సభ్యులతోటి తగాదాలు మరింత అధికమవుతాయి. ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితం మాత్రం కనిపించదు. విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. ఆలోచనలు ఏమాత్రం కూడా కలిసి రావు. ప్రత్యర్థుల నుంచి కూడా ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు వీరికి తప్పకపోవచ్చు. ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల నిరుత్సాహం కూడా కలుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో చిక్కులు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. విద్యార్థులకు కూడా కొంత అసంతృప్తి తప్పదు. మహిళలకు కుటుంబ పరంగా చికాకులు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. సింహరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ప్రముఖులతోటి పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో అవి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కూడా ఈ రాశి వారికి పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. భూములు, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆదాయం చాలా వరకు కూడా ఈరోజు ఈ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది. సినీ కళాకారులకు సన్మానాలు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కన్యారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు బంగారు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తులారాశి వారికి కుటుంబ సభ్యులతోటి విభేదాలు అధికంగా ఏర్పడతాయి. రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా సమస్యలు బాగా చికాకుపరుస్తాయి. దూర ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు చేయాల్సి వస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తప్పవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆశించినటువంటి లాభాలు కష్టమని చెప్పవచ్చు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఈరోజు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. సినీ కళాకారులకు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. విద్యార్థుల పరిశోధనలు ఏమాత్రం కూడా ముందుకు సాగవు. మహిళలకు కూడా ఈరోజు కాస్త నిరాశజనకంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన ఉత్సాహంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలకమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. రావాల్సిన బాకీలు కూడా కొంతవరకు వసూలవుతాయి. ప్రతినిధులు సైతం అనుకూలంగా మారుతారు. నూతన కార్యక్రమాలకు ఈరోజు ఈ రాశి వారు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో ఉల్లాసంగా, ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో చక్కటి పురోగతి ఉంటుంది. పారిశ్రామిక వర్గాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థుల పరిశోధనలకు తగినటువంటి గుర్తింపు, పురస్కారాలు కూడా లభిస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా ఈరోజు చక్కగా కలిసి వస్తాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు కూడా జరుపుతారు. ఆదాయం పెరిగి అవసరాలు కూడా తీరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ప్రోత్సాహకరంగానే సాగుతాయి. బంధువులతోటి ముఖ్య విషయాలు కూడా చర్చిస్తారు. ప్రయాణాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. నూతన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. స్నేహితులతోటి గొడవలు ఏమైనా ఉంటే తొలగిపోయి సఖ్యత కూడా నెలకొంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ఒత్తిడి నుంచి ఈరోజు బయటపడతారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఖరారవుతాయి. సినీ టీవీ కళాకారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు కూడా ఈరోజు సంతోషకరమైన వార్తలు కొన్ని అందుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారి దండకాన్ని పఠించడం, ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారు నూతన రుణాలు చేస్తారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. స్నేహితుల నుంచి కొన్ని సమస్యలు కూడా ఈరోజు వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్టపడ్డా కూడా మకర రాశి వారికి ఆశించిన ఫలితం కనిపించదు. సోదరులను కలుసుకుని మంచి చెడ్డ కూడా విచారిస్తారు. విలువైన వస్తువులు వాహనాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఉదర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో పెట్టుబడులు మరింత ఆలస్యమవుతాయి. ఉద్యోగ వర్గాల వరకు బదిలీలు జరగవచ్చు. పారిశ్రామిక వర్గాల వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం ఈరోజు శ్రేయస్కరం. సినీ కళాకారుల ప్రయత్నాలు ఏమాత్రం కూడా ఫలించవు. విద్యార్థులకు ఒక ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. అనుకోని ఖర్చులు కూడా ఈరోజు వీరికి ఎదురవుతాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి కొన్ని విషయాలు తీవ్రంగా విభేదిస్తారు. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. కోపతాపాలకు దూరంగా ఉండడం ఈ రాశి వారికి చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తప్పవు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా నిరుత్సాహం అధికమవుతుంది. సినీ కళాకారులకు అవకాశాలు అందినట్టే అంది చేజారవచ్చు. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కూడా కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. కుంభరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పనుల్లో చక్కటి అనుకూలత ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. ఉద్యోగ వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థితి మాత్రం కలుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు అంతగా కనిపించవు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ ఆహ్వానాలు. సినీ టీవీ కళాకారులకు అవార్డులు రివార్డులు. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలు శుభ వర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీనరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ నరసింహస్వామి వారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. విన్నర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు సోమవారం కాబట్టి చంద్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో చంద్రగ్రహ దోషం వల్ల ఎవరికైతే ఆర్థిక ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు లాంటివి అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకుంటారో వారి దగ్గర ఉన్నటువంటి శివపార్వతుల ఆలయానికి వెళ్ళి స్వామివారికి మరియు అమ్మవారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత ముందుకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా స్వామివారు మరియు అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈరోజు చేయబోయే కార్యక్రమంలో విజయాలు మనల్ని అధికంగా వరిస్తాయని చెప్పవచ్చు. దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతోటి ఎవరైతే బాధపడుతున్నారో, తరచుగా అనారోగ్య సమస్యలతోటి ఎవరైతే బాధపడుతున్నారో, ఎప్పుడైతే జీవితంలో మనకు ఆరోగ్యం అంటూ సరిగ్గా ఉండదో అప్పుడు ఉన్నతిని కూడా సాధించలేమని చెప్పవచ్చు. అంటే ఏదో ఒక అనారోగ్య సమస్య మనల్ని వెంటాడుతున్నప్పుడు ఏమవుతుందంటే చేయాల్సిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయలేకపోతాం. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యం సహకరించదు కాబట్టి కొంతవరకు ఇబ్బందులు వస్తాయి. కొన్ని అనారోగ్య సమస్యలు మనకు భగవంతుడు ఇచ్చేవైతే మరికొన్ని అనారోగ్య సమస్యలు మనకు మనముగా కొని తెచ్చుకుంటామని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఉదాహరణకు చెప్పాలంటే ధూమపానం చేయడం, అంటే సిగరెట్ బీడీ లాంటివి తాగడం వల్ల మనకు కొన్ని అనారోగ్య సమస్యలు, మద్యపానం చేయడం, అంటే ఇవన్నీ ఏంటంటే తమకు తాముగా కొని తెచ్చుకునేటువంటి సమస్యలుగా చెప్పవచ్చు. అంటే స్వయంకృత అపరాధాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాహన ప్రమాదాలను బారిన పడడం, మనం ర్యాష్ డ్రైవింగ్ వల్ల మనకు కొంతవరకు యాక్సిడెంట్స్ కావడం, లేదా ఎదుటి వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ వల్ల కొంతవరకు మనకి ఇబ్బంది కలగడం, కొన్ని అకస్మాత్తుగా జరిగే సంఘటనల వల్ల కూడా మనకు ఆరోగ్యానికి ఇబ్బందులు తప్పవు. మరి అటువంటి సమస్యలు ఏవైతే మనకు ఉన్నాయో, ఏవైతే వస్తాయని చెప్పి భయం ఉందో అవన్నీ తొలగిపోవడానికి ఎటువంటి పరిహారాలు మనం పాటించాలి అన్న అంశాల గురించి మనం ఈరోజు కార్యక్రమంలో కూడా ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది వ్యక్తులు మనం పరిశీలన చేస్తే ప్రధానంగా మానసిక సమస్యలు వారికి ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. చూడడానికి ఆరోగ్యం అంతా కూడా బాగున్నప్పటికీ కూడా మానసికంగా ఎప్పుడూ కూడా కొంతవరకు వారు ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవడం, ఎప్పుడు కూడా వారి మనసు భయానికి ఆందోళనకు లేనుకోవడం, లేనిపోయినటువంటి విషయాలను ఊహించుకుంటూ భయపడిపోవడం కొంతమంది జీవితంలో చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమైపోతుందంటే కొన్ని సందర్భాల్లో సైక్రియాటిస్టులను సందర్శించక తప్పదు, వారు ఇచ్చే మెడిసిన్స్ కూడా యూజ్ చేయక తప్పదు. కానీ ఆ మెడిసిన్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే మరికొన్ని అనారోగ్య సమస్యలు భవిష్యత్తులో మనకు వస్తాయని చెప్పవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అందులో మిగిలిన అనారోగ్య సమస్యలని ఒక ఎత్తైతే మానసిక అనారోగ్యం అన్నదని చూసారా, ఇది నిజంగా కూడా ఒక పెద్ద భూతం
అద్భుతం లాంటిదని చెప్పవచ్చు. ఒక్కసారంటూ మనకి ఈ అనారోగ్యం బారిన పడ్డాము, మానసిక సమస్యలు స్టార్ట్ అయ్యాయనుకోండి, ఇక జీవితాంతం కూడా మనం దీనివల్ల ఏంటంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం మనం ఇబ్బంది ఎదుర్కోవడమే కాకుండా మన కుటుంబ సభ్యులకు కూడా మనం చాలా వరకు కూడా ఇబ్బంది కలిగిస్తామని చెప్పవచ్చు. ఎందుకంటే మిగిలిన అనారోగ్య సమస్య ఉంటే ఆ వ్యక్తి సమయానికి డాక్టర్స్ చెప్పినట్టుగా మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటే అది కంట్రోల్లో ఉంటుంది. కానీ ఈ మానసిక ఆందోళన, మానసిక సమస్యలు, ఈ డిప్రెషన్ అంటాం కదా, ఇటువంటి వ్యాధులను బారిన పడ్డవారు ఏంటంటే వారు ఇబ్బంది పడ్డమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా వారు ఇబ్బంది పాలు చేయడం చూడవచ్చు. కాబట్టి అటువంటి సమస్యలు బారిన పడకుండా ఉండడానికి చిన్నప్పటి నుంచి కూడా మనం యోగా, మెడిటేషన్, ధ్యానం, పూజాది కార్యక్రమాలు అలవాటు చేయడం, కష్టం నష్టము వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి, దాని నుంచి ఏ విధంగా బయటపడాలి అని చెప్పేసి మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎప్పుడు ఓటమి అన్నదాన్ని చూస్తే మనం పారిపోతుంటాం, భయపడిపోతుంటాం. కానీ ఎప్పుడు గెలుపు ఏ ఒక్కరి సొంతము కాదు. మీరు మన సంఘంలో ఉన్నవారు జీవితంలో సెలబ్రిటీస్తో ఎంతోమంది పరిశీలించేయండి. ప్రతి ఒక్కరికి ఓటమి అనేది తప్పదు. అంటే ఈరోజు విజయం సాధించినా రేపు ఎల్లుండి ఓడిపోక తప్పదు. కానీ వారు మళ్ళీ ఏంటంటే ఆ ఓటమి నుంచి బయటపడతారని చెప్పవచ్చు. కానీ మనం ఏమవుతుందంటే ఆ ఓటమి నుంచి బయటపడలేకపోవడం వల్ల, ఆ ఓటమిని గురించి ఎక్కువగా దిగులు చెందడం వల్ల కొన్ని మానసిక సమస్యలు వస్తాయని చెప్పవచ్చు. అందులో ఇటువంటి సమస్యలతోటి బాధపడేవంటే ప్రధానంగా ఇది చంద్రగ్రహ దోషం అధికంగా ఉన్నప్పుడు ఈ మానసిక సమస్యలు మనకు అధికంగా వస్తాయని చెప్పవచ్చు. ఇటువంటి సమస్యలు అధికంగా ఉన్నప్పుడు ప్రధానంగా ఏం చేయాలంటే మంగళవారం రోజున ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి సింధూర పూజ లేదా సింధూర అలంకరణ అంటాం కదా, చేయించాలి. ఆ తర్వాత ఆ సింధూరాన్ని ప్రధానంగా మనకు అక్కడ పూజారి కొద్దిగా ఇస్తుంటారు. మనం పూజకి డబ్బులు కట్టినప్పుడు వారు సింధూర అలంకరణ చేస్తారు. సింధూర పూజ అంటాం కదా, చేసిన తర్వాత మనం ఆ రోజు ఉదయాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటే కొద్దిగా సింధూరాన్ని మనకు కూడా ఇస్తుంటారు, అంటే ధరించమని చెప్పి చెప్తుంటారు. ఈ విధంగా ఆ పూజారి ఇచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా సింధూరాన్ని స్వామివారి పాదాల దగ్గర ఏదైతే సింధూరం ఉందో దాన్ని కొద్దిగా ఇవ్వమని చెప్పి అడగాలి. లేదా ఆ పూజారి ఇచ్చినటువంటి సింధూరం ఏదైతే ఉందో దాన్ని స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఇవ్వమని చెప్పాలి. ఆ సింధూరం ఏదైతే ఉందో అంటే స్వామివారి పాదాల దగ్గర ఉన్నటువంటి సింధూరం లేదా స్వామివారి పాదాలకు ఉన్నటువంటి సింధూరం ఏదైతే ఉందో దాన్ని ఇందాక చెప్పినట్టు మానసిక సమస్యల బారిన పడి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ప్రతిరోజు కూడా స్నానం అయిన తర్వాత పూజాది కార్యక్రమాలు చేసేటప్పుడు కొద్దిగా ఆ సింధూరాన్ని బొట్టుగా ధరించాలి. ఉదయం, సాయంకాలం లేదా ఎల్లవేళ కూడా ఈ సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మానసికంగా ఆ వ్యక్తికి ధైర్యం కలుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఆ వ్యక్తి చేత ఏమాత్రం అవకాశం ఉన్నా సుందరకాండ పారాయణం కూడా చేయించాలి. సుందరకాండ పారాయణం ఒకవేళ అలా వీలు కాని పక్షంలో ఇప్పుడు మార్కెట్లో మనకి సీడీస్ లాంటివి దొరుకుతున్నాయి కదా, ఆ సుందరకాండ వినిపించే ప్రయత్నం కూడా క్రమేపీ చేస్తూ ఉంటే తప్పకుండా కూడా ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఈ మానసిక ఆ ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఈ విధంగా కనీసం నెలకు ఒక్కసారైనా సరే ఆ మానసిక సమస్య ఉన్న వ్యక్తి పేరు మీద సింధూర పూజ కుటుంబ సభ్యులు కానీ లేదా ఆ వ్యక్తి కానీ వీళ్ళు చేయించుకుని వచ్చి ఆ సింధూరాన్ని స్వామివారి పాదాల దగ్గర కొద్దిసేపు పెట్టమని చెప్పి లేదా ఆ స్వామివారి పాదాల దగ్గర ఉన్నటువంటి సింధూరాన్ని ఇవ్వమని చెప్పి పూజారిని వేడుకొని ఆ తర్వాత ఆ సింధూరాన్ని ధరింపజేస్తే క్రమేపీ కూడా ఆ వ్యక్తి ఇటువంటి సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. అదేవిధంగా కొంతమంది మనసు ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉంటుందండి అని చెప్తారు. దానికి ఇదిమిద్దంగా కారణం అంటూ ఏమి ఉండదు, ఆ విషయం వారికి కూడా తెలుసు. కానీ మనసు ఎప్పుడు కూడా ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతుంటుంది. ఈ మనసు ఆందోళనగా ఉంటూ బుద్ధి స్థిరంగా లేక ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఏంటంటే బుధవారం రోజున దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో అర్చకులకు పెరుగునిచ్చి స్వామివారికి ఏదైతే పంచామృత అభిషేకం చేస్తారు కదా, అక్కడ వినాయకుడు కావచ్చు, శివుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామివారు ఎవరన్నా కూడా కావచ్చు, ఆ స్వామివారికి పెరుగుని అభిషేకంలో వినియోగించమని చెప్పి ఇచ్చి రావాలి. ఇది కొద్దిగా పొద్దున పూట వెళ్ళి చూస్తే చాలా మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఆలయంలో చేసే చాలా అర్లీగా చేస్తుంటారు కాబట్టి మనం ఎప్పుడో వెళ్ళి చూస్తే అవి ఆ రోజు ఉపయోగపడకపోవచ్చు. కాబట్టి ఎంత అర్లీగా వెళితే అంత అర్లీగా ఆ రోజు నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని పెరుగుని యథాశక్తిగా 1 లీటరు 2 లీటర్లు మనకి ఎంత శక్తి ఉంటే అంత తీసుకుని వెళ్ళి ఆలయంలో ఉన్నట్టు మూల విరాట్టుకు పంచామృత అభిషేకాలు చేయిస్తుంటారు కదా, ఆ సమయంలో ఈ పెరుగును వినియోగించమని చెప్పి ఇచ్చి రావాలి. ఈ విధంగా చేస్తుంటే ఇందాక చెప్పినటువంటి మనసు ఎప్పుడు కూడా ఆందోళనగా ఉంటుందండి, మాకు ఫలానా కారణం అంటూ ఏం లేదండి, ఆరోగ్యం బాగానే ఉంది, వైవాహిక జీవితం బాగానే ఉంది, సంతానం కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు, అయినా కూడా నా మనసు ఎప్పుడు కూడా ఆందోళన పడుతుంటుంది అని చాలామంది చెప్తుంటారు. అటువంటి వారికి బుద్ధి స్థిరంగా లేక స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడే వారికి ఈ బుధవారం రోజున ఆలయంలో పెరుగుని ఇచ్చి రావడం చాలా చక్కటి పరిహారంగా చెప్పవచ్చు, తేలికైనటువంటి పరిహారంగా కూడా చెప్పవచ్చు. ఈ విధంగా ఒక 21 బుధవారాలు కానీ లేదా 11 బుధవారాలు కానీ మనం ఒక నిర్ణయం తీసుకుని ఇచ్చి రావడం లేదా ఈ ఆరోగ్య సమస్య తగ్గేదాకా కూడా ఇచ్చి రావడం. అదేవిధంగా బుధవారం రోజు గణపతిని మరియు వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఓం గం గణపతి నమః అనేటువంటి గణపతి మంత్రాన్ని కానీ లేదా గణపతి గాయత్రి మంత్రాన్ని కానీ యథాశక్తిగా జపించే ప్రయత్నం చేయడం చేస్తుంటే తప్పకుండా కూడా బుద్ధి స్థిరంగా ఉండడానికి, లేనిపోని ఆందోళనలు ఏవైతే మనసును ఎప్పుడు కూడా చుట్టుముడుతున్నాయో వాటి నుంచి బయటపడడానికి ఈ పరిహారం చక్కగా కూడా ఉపయోగపడుతుంది.
ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఎవరైతే కుటుంబంలో వ్యక్తులు ఉదర సంబంధిత వ్యాధులతోటి ఎక్కువగా బాధపడుతున్నారో, అంటే మన కుటుంబంలో ఉన్నవారు ఎవరికైనా సరే ఉదర సంబంధిత వ్యాధులు అధికంగా ఉన్నప్పుడు అంటే వారు నివసించే ఇంట్లో ఆగ్నేయంలో చాలా వరకు కూడా మనకు వంటగది ఉంటుంది. ఈ విషయం మన ప్రేక్షకులకు తెలిసిన విషయంగా చెప్పవచ్చు. అంటే వంటగది అంటే అది మనకు ఆగ్నేయంలోనే ఏర్పాటు చేసుకుంటాం కదా. ఆ ఆగ్నేయ మూలలో అంటే దక్షిణము మరియు తూర్పు గోడలు కలిసే మూల ఏదైతే ఉందో దాన్ని ఆగ్నేయ మూల అంటాం కదా. అక్కడ కొద్దిగా సాయంకాలం పూటగా దీపం వెలిగించే ప్రయత్నం చేయాలి. ఇష్టదైవానికి సంబంధించిన ప్రతిమను అక్కడ ఏర్పాటు చేసుకొని కొద్దిగా ఇక్కడ గ్యాస్ స్టవ్ అది ఉంటుంది, కొద్దిగా జాగ్రత్త వహించి ఆగ్నేయ మూలలో ఏంటంటే దీపాన్ని వెలిగించాలి. వీలున్నంత వరకు కూడా ఆవు నెత్తితోటి దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేస్తే ఈ ఉదర సంబంధిత వ్యాధులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో ఆ వ్యక్తి చేయొచ్చు, కుటుంబంలో ఎవరైనా కూడా చేయవచ్చు. క్రమేపీ ఇలా చేస్తుంటే ఏమైపోతుందంటే తప్పకుండా కూడా వారు దాని నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఇది ఒక ఆదివారం రోజు ప్రారంభం చేసామనుకోండి, రోజు సాయంకాలంగా ఒక 21 రోజులు కానీ 41 రోజులు కానీ మనసుగా సంకల్పం చెప్పుకొని ఏర్పాటు చేసుకుని ఈ విధంగా పూజ చేస్తుంటే తప్పకుండా కూడా సత్ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా ఉదర సంబంధిత వ్యాధులతోటి బాధపడే వారికి మంచి పరిహారంగా కూడా చెప్పవచ్చు. వాళ్ళు చేయాల్సింది ఆగ్నేయంలో, ఇంటికి ఆగ్నేయం ఏదైతే ఉందో ఇక్కడ మామూలుగా చెప్పంటే వంటగది ఉంటుందని చెప్పవచ్చు. అక్కడ లేకపోతే వారు నివసించే రూమ్ ఏదైతే ఉందో అక్కడ కానీ, లేదా పూజా మందిరం ఇంకేది వీలు కాకపోతే అక్కడ ఆగ్నేయంలో, ఆ రూమ్లో ఆగ్నేయంలో ఏర్పాటు చేయాలి. ఇంటికి ఆగ్నేయంలో ఏర్పాటు చేయడం మరింత శ్రేయస్కరమని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా మనం ఇందాక చెప్పినట్టుగా మానసిక సమస్యలకు ప్రధానంగా ఏంటంటే చంద్రగ్రహం కారణమవుతుందని చెప్పుకున్నాం కదా. అంటే మన జాతకంలో చంద్రుడు బాలైనప్పుడు, నీచ స్థానంలో ఉన్నప్పుడు, చెడు స్థానంలో ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు ఎక్కువ కలుగుతుంటాయి. ఎందుకంటే చంద్రుడిని మనస్కారకుడుగా చెప్తుంటాం. మరి ఆరోగ్యం బాగుండాలంటే సూర్యగ్రహం బాగుండాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ చంద్రగ్రహానికి, సూర్యగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని యథాశక్తిగా చేయిస్తూ ఉంటాం. అన్ని విధాలుగా కూడా అందరికీ కూడా మంచిదని చెప్పవచ్చు. రేపటి కార్యక్రమంలో ఇటువంటి పరిహారాలు మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం కార్యక్రమం. రేపు ఉదయం ప్రసారమయ్యే శ్రీకరం శుభకరం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.